హాయ్. యూకేలో టీజీ పిల్ల. యూకే అంటే ఉత్తరాఖండ్. బ్లింకిట్ టు జెప్టోలు వచ్చిన తర్వాత కూడా ఇట్లా నాలా కిరాణా దుకాణాలకు పోయి ఎంతమంది షాపింగ్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ఇంతకీ బ్లింకిట్ టు జెప్టోలు రావడం వల్ల మనకు పని ఈజీ అయింది కాబట్టి మనకు ప్లస్ అవుతుందా, లేకపోతే అసలు బయటికి పోవడమే తగ్గిపోయింది కాబట్టి ఇంట్లోనే ఉండి ఉండి అది మనకు ఫ్రస్ట్రేషన్గా మారి మైనస్ అవుతుందా? కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్. సరే, ఇప్పుడు నేను మీకు ఇంకొక మాట గురించి చెప్తా, ఇంకో పదం గురించి. ఏందంటే నేనంటే అసలు చిన్నప్పుడు తిండే తినేదాన్ని కాదంట. ఒకసారి ప్లేట్లో పెట్టించింది ఇస్తే అంతే తినేసి పక్కన పెట్టేసేదాన్ని అనమాట. మా అమ్మ ఏమో నన్ను తిట్టేదనమాట, చూసుకోవే ఎట్లున్నావో బక్కగా, అసలుకి గిట్లుంటే ఎట్లా బిడ్డ అని తిట్టేదనమాట. తిట్టే ఒక మాట అనేది ఏమనంటే, కనీసం ఒక బేగు వచ్చేంతవరకైనా తిండి తినవే అని అనేదన్నమాట. బేగు అని అంటే త్రేల్పు, ఒక సౌండ్ వస్తుంది కదా తినేటప్పుడు, తిని మధ్యలో అది. సో త్రేల్పు వచ్చింది అని అంటే కడుపు నిండినట్టు కదా అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే కనీసం కడుపు నిండేంతవరకైనా తిండి తినవే అని దాని అర్థం అనమాట. కానీ ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలు పుట్టి బాధ్యతలు పెరిగిన తర్వాత కనీసం ఇప్పుడు బేగు రావడం పక్కన పెట్టండి, బేగు వచ్చిన తర్వాత కూడా నేను తిండి తినడం ఆపుతలేను, ఎందుకంటే అంత పని ఎక్కువ అవుతుంది కాబట్టి. సో పెళ్ళికి ముందేమో మా అమ్మ నన్నట్ల బేగు వచ్చేంత వరకైనా తిండి తినవే అని అంటే, ఇప్పుడు నేను పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత బేగు వచ్చిన తర్వాత కూడా నేను తిండి తినడం ఆపుతలేను అనమాట. సో ఇదనమాట బేగు కథ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో పదం గురించి చెప్తాను.